హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వర్ణాస్ కిచెన్. ఈరోజు మనం తోటకూర టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా గ్యాస్ వెలిగించుకుని ఒక బాణీ పెట్టుకోవాలి. దీనిలో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. కారానికి సరిపడగా పచ్చిమిర్చి, కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై అవనివ్వండి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా కడిగి ఉంచుకున్న తోటకూర వేసుకోవాలి. ఇలా తోటకూర వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మగ్గనివ్వండి. తోటకూర ఇలా మగ్గిన తర్వాత దీనిలో పెద్దగా ఉన్న 4 టమాటాలు కట్ చేసి వేసుకుంటున్నాను. ఇవి కలిసేటట్లుగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని మగ్గనిద్దాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపై మూత పెట్టుకుని టమాటా మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వండి. ఇలా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసి గ్యాస్ ఆఫ్ చేసుకోండి. చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని కొన్ని వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసుకుందాం. దీనిలో ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న తోటకూర టమాటాను వేసుకుందాం. దీనిలో తగినంత సాల్ట్, కొంచెం చింతపండు వేసుకుని మిక్సీ చేసుకోవాలి. దీన్ని మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం ముక్కల్లా ఉండేలాగా మిక్సీ చేసుకోవాలి. మరీ పేస్ట్లా లేకుండా ఇలా చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుని ఒక బాణీ పెట్టుకుని దీనిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. తాలింపు ఫ్రై అయిన తర్వాత దీనిలో ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న తోటకూర పచ్చడి వేసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే తోటకూర పచ్చడి రెడీ. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై రెసిపీస్.